హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మళ్ళీ ఇక్కడ డెకరేషన్ చూసేసి మాకు అనిపించవచ్చండి ఏంటి అని చెప్పేసి. ఇది వచ్చేసి మా మేనల్లుడి బర్త్డే అనమాట. సో బర్త్డే అయితే చాలా మంచిగా చేసుకున్నాం, సింపుల్గా అయినా గ్రాండ్గా చేసుకున్నాము. సో తను వచ్చేసి ఇప్పుడు 6th స్టాండర్డ్ అండి. సో తనకైతే మంచిగా బర్త్డే అనేది సెలబ్రేట్ చేయడం జరిగింది. సో నేనైతే అప్పుడు చిన్నగా ఒక చిన్న క్లిప్స్ అనేవి యాడ్ చేస్తూ మీ ముందుకు తీసుకొచ్చేసాను. నాకు మెమరీస్గా ఉంటాయి అండ్ మీతో షేర్ చేసుకున్నట్టు ఉంటుంది అని చెప్పేసి. అండ్ అలానే ఇక్కడ వచ్చేసి మనప్పుడు అంటే 90s కిడ్స్కి అయితే తెలిసే ఉంటుంది, బర్త్డే అంటే ఏదో సింపుల్గా పొప్పండ్లు లేదంటే చాక్లెట్స్, చాక్లెట్స్ ఇచ్చేవాళ్ళు. బట్ ఇప్పుడు వచ్చేసి కిడ్స్కి బర్త్డే అంటే ఫస్ట్ డెకరేషన్, తర్వాత సెలబ్రేషన్స్ అనమాట. సో అలా డెకరేషన్ మొత్తం చేసేసిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ అయితే అట్లా ఆరు బయట సిమెంట్ రోడ్ పైన లైట్ వెలుతురు కింద అయితే మంచిగా ఆడుకుంటూ ఉన్నారు. ఈ రోజుల్లో ఎవరు అట్లయితే ఆడట్లేదండి. కాన్వెంట్స్కి వెళ్ళడమో లేదంటే గవర్నమెంట్ స్కూల్ అయినా ఏ స్కూల్ అయినా అట్లా రోడ్డు మీద కలిసి ఎంజాయ్ చేయడం అనేది చాలా తక్కువగా ఉంటుంది. అండ్ అలానే ఇది వచ్చేసి మా మేనల్లుడిది వచ్చేసి హాలిడేస్లో అండి బర్త్డే. సో వాళ్ళైతే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు బిజీగా ఉన్నారు. ఒకరు బెలూన్స్ తేవడము, ఒకరు అవి ఇవి అని చెప్పేసి డెకరేషన్కి హెల్ప్ చేయడము, వాళ్ళే ఓన్గా వాళ్ళ క్రియేటివిటీతో అయితే వాళ్ళు అట్లా మంచిగా చేస్తూ ఉన్నారు. అండ్ ఫస్ట్ అయితే డెకరేషన్ మొత్తం కంప్లీట్గా చేసిన తర్వాత అయితే వాళ్ళు ఇక్కడ రెడీ అయిపోయారండి, ఫ్రెష్ అప్ అయ్యి మంచిగా ఆడుకుంటూ ఉన్నారు. అలానే టైం వచ్చేసి 8 or 9 o'clock అరౌండ్ అవుతుంది. సో అప్పుడైతే మొత్తం కంప్లీట్గా ఇలా అయితే ఉంది డెకరేషన్. ఓన్లీ కిడ్స్ మాత్రమే చేశారండి. దీంట్లో ఎట్లాంటివి ఒక బెలూన్ కానీ లేక ఏది పెద్దవాళ్ళు అనేది ఇన్వాల్వ్ అవ్వలేదు, చేయలేదు. సో ఇలా అయితే మంచిగా చేశారు, వాళ్ళ క్రియేటివిటీ అనమాట, ఓన్ క్రియేటివిటీ. అండ్ అలానే మొత్తం రెడీ అయిపోయిన తర్వాత మేమైతే వెయిట్ చేస్తూ ఉన్నాము బర్త్డే బాయ్ కోసము అండ్ మా అన్నయ్య గారి కోసం అనమాట. సో అలా వాళ్ళు అన్నయ్య వచ్చిన తర్వాత అయితే మంచిగా కేక్ తీసుకొచ్చేసారు. ఆ తర్వాత కేక్ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. చాలా సింపుల్గా బాగా గ్రాండ్గా అయితే మేము చేసుకోవడం జరిగింది. ఎక్కువ మెంబర్స్ని అయితే ఎవరిని ఇన్వైట్ చేయలేదు, ఓన్లీ కిడ్స్ని మాత్రమే ఇన్వైట్ చేశారు. అండ్ వీళ్ళైతే మా గెస్ట్లు అనమాట, అంటే బర్త్డేకి వచ్చారనమాట, వాళ్ళ ఫ్రెండ్స్, అలానే పాప ఫ్రెండ్స్ అండ్ బాబు ఫ్రెండ్స్ అనమాట. సో అలానే వీడియో నచ్చింది అనుకుంటున్నాను. బాయ్.